ఇరాన్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నిత్యం పరితపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే భూమి, పర్వతాల లోపల రహస్య భూగర్భ నగరాలను నిర్మించింది. అయితే ఇది సైన్యాలు ఉండేందుకు కాదు, క్షిపణులను దాచి ఉంచేందుకు. ఏకంగా భూమిలోనే భూగర్భ క్షిపణి నగరాన్నే ఇరాన్ ఏర్పాటు చేసుకుంది. వీటిలో ఫైటర్ జెట్లు, బాంబర్లు, డ్రోన్లతో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. సైన్యంలో ఎంపిక చేసిన కొద్ది మందికి మాత్రమే వాటి గురించి సమాచారం ఉంటుందట. దీనికి సంబంధించి ఇరాన్ ఓ వీడియోను విడుదల చేసింది. దాదాపు 85 సెకండ్ల నిడివి గల ఈ క్లిప్లో అత్యాధునిక క్షిపణులను ప్రదర్శించింది. ఇరాన్కు చెందిన సాయుధ బలగాల అధిపతి హుసేనీ బఘేరీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఏరోస్పేస్ కమాండర్ అమీర్ అలీ హజీజాద్ ఓ వాహనంపై సొరంగ మార్గంలో ప్రయాణిస్తూ ఆయుధాలను వీక్షించిన దృశ్యాలున్నాయి. తన ఆయుధ శక్తి సంపత్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఇరాన్ భీకరమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇరాన్ పర్వత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ భూగర్భ క్షిపణి నగరంలో అత్యంత పొడవైన సొరంగాలు, గుహలు కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ఏమైనా భద్రతాపరమైన ఉల్లంఘనలు జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలను చవిచూడాల్సిన పరిస్థితి ఇక్కడ ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు, ఇరాన్కు సన్నిహిత సంబంధాలు రోజురోజుకు బలహీనపడుతూ వస్తున్నాయి. గతంలోనే ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి 2018లో ఇరాన్ బయటకు వచ్చేసింది. తాజాగా ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2 నెలల గడువు విధించారు. అదీ కాకుండా యెమెన్లోని హూతీలపై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ హూతీ తిరుగుబాటుదారుల చర్యలకు ఇరాన్తో ముడిపెడుతూ తదుపరి దాడులకు పాల్పడితే టెహ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ యెమెన్కు చెందిన హూతీలో దానికి తమకు సంబంధం లేదని, ఆ విషయంలో వారికి సొంత కారణాలున్నట్లు పేర్కొన్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఎవరైనా తమ జోలికి వస్తే మాత్రం ఊరుకోమని అన్నారు. సంబంధం లేని విషయాల్లో టెహ్రాన్పై అనవసర ఆరోపణలు చేస్తే అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇరాన్ అమెరికాకు తమ సత్తా చూపించడానికే భూగర్భ క్షిపణి నగరానికి సంబంధించిన వీడియో బయటకు పంపారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.